Sir, according to know the profit or loss, every businessman wants to know the results of business activities at the end of a particular period. Business profit or loss can be known to the trader through the trading account and profit and loss and account. Advantage, sir. అడ్వాంటేజెస్ హెడ్డింగ్ పెట్టారు కదా అందరూనే. Yes, sir. అందులో ఫస్ట్ పాయింట్ టు నో ద ప్రాఫిట్ ఆర్ లాస్. Yes, sir. ఫస్ట్ కీవర్డ్. Yes, sir. ఓకేనా Nana, every businessman wants to know the result of the business at the end of a particular period. Business profit or loss can be known to the trader through trading account and P&L account. అర్థమైందా? Yes, sir. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుస్తుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఫినాన్షియల్ పొజిషన్. అదే కీవర్డ్ రాసారా? నెక్స్ట్ అడ్వాంటేజ్ ఫినాన్షియల్ పొజిషన్. ఓకే చదువు. Balance sheet reflects the financial position of the organization, which is also known as statements of assets and liabilities. అది ఓకే, ఇక్కడ ఫినాన్షియల్ పొజిషన్ కీవర్డ్ రాశారు కదా, పక్కన బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ టు స్టేట్మెంట్స్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని రాయండి. బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ టు స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇక్కడ నేను సర్కిల్ చేస్తున్నాను చూడు. Yes, sir. రాశారు కదా నాన్న? సార్ రాస్తాను సార్. ఫస్ట్ దానికి ఏం లేదా సార్? ఫస్ట్ దానికి ఏం వద్దులే. ఒకసారి సెకండ్ వన్ కీవర్డ్. సెకండ్ వన్ కీవర్డ్ ఫినాన్షియల్ పొజిషన్. ఓకే కదా? నెక్స్ట్ వెళ్తున్నా. నెక్స్ట్ వన్ ఫినాన్షియల్ ప్లానింగ్. చదువు. Final accounts are important source of finance information. This helps the management to plan the financial activities of the business concept. అంతే. ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఆ ఫైనల్ అకౌంట్స్ వల్ల మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎలా ఖర్చు పెట్టాలి. అంతే. ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఎలా అదే తర్వాత డెసిషన్స్ ఎలా తీసుకోవాలో దానికి ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, కీవర్డ్ ఏమన్నా సార్? కీవర్డ్ ఏం లేదు అన్న. ఫినాన్షియల్ ప్లానింగ్ అని రాసుకున్నారు కదా, థర్డ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చి డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ చదువు. Current year financial statements can be compared with the results of the previous year statements, which helps the trader to take business decisions. ఈ ఇయర్ లో ఉన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లాస్ట్ ఇయర్ లో ఉన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తో కంపేర్ చేసుకుని నెక్స్ట్ బిజినెస్ లో ఎలాంటి స్టెప్ తీసుకుంటే మంచిదని డిసిషన్ తీసుకోవడం ఉంటుంది. అంతే. ఓకే, ఇక్కడ కీవర్డ్ వచ్చి కంపేర్డ్ విత్ the results of previous year statements. డెసిషన్ మేకింగ్ అని రాసి ఇలా రాయాలి సార్. డెసిషన్ మేకింగ్ అని కీవర్డ్ పెట్టుకుంటాం కదా, అదే హెడ్డింగ్ per సైడ్ హెడ్ లాగా. అందులో కంపేర్డ్ విత్ రిజల్ట్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ స్టేట్మెంట్స్. ఓకేనా? నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ to pay the taxes. పెట్టారా టు పే ద టాక్సెస్ అని? లేకపోతే చదువు. The profit and loss account discloses either profit or loss, helps the trader to pay the tax correctly. Tax authorities also need financial statements to determine the amount of tax. చెప్పు. ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ చూపిస్తుంది సార్. అది ప్రాఫిట్ లాస్ లో ఉన్నదని ట్రేడర్ కి ఎలా ట్యాక్సెస్ కరెక్ట్ గా ఎలా కట్టాలని హెల్ప్ చేస్తుంది సార్. ట్యాక్స్ అథారిటీస్ ఉంటాయి కదా సార్, అవి కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ వేయాలని తెలుస్తుంది వాళ్ళు. అంతే అర్థమైంది కదా నాన్న. ఇప్పుడు మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారానే
మనం గవర్నమెంట్ కి ట్యాక్స్లు కడతాం. ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. నెక్స్ట్ సైడ్ హెడ్ టు బారో మనీ. ఎస్ సార్. దేవకుమార్. Yes, sir. Financial statements reveals the solvency position of the organization. This helps to take loans from banks and from other available sources in times of need. Financial statements వల్ల మనకు తెలుసు సార్, మనం ఒకవేళ లాస్ లో ఉంటే లోన్స్ తీసుకోవాలా వద్దా అని తెలుస్తుంది మనకి. ఓకే నాన్న, ఇక్కడ ఏంటంటే సాల్వెన్సీ పొజిషన్ అంటే, ఇప్పుడు సాల్వెన్సీ పొజిషన్ ఉంది కదా, ఇది కీవర్డ్ నాన్న పెట్టుకోండి. టు బారో మనీ అని రాసి సాల్వెన్సీ పొజిషన్ సార్. కీవర్డ్స్ ఇవి, ఇది సైడ్ హెడ్డింగ్, ఇది కీవర్డ్. ఓకే, సాల్వెన్సీ పొజిషన్. ఓకే, ఎస్ సార్. నెక్స్ట్ కీవర్డ్ హెల్ప్స్ టు టేక్ లోన్ ఫ్రమ్ బ్యాంక్. మనకి ఏంటంటే నాన్న, బయట క్రెడిబిలిటీ రేషియో, సాల్వెన్సీ పొజిషన్ అంటాం. అంటే ఏంటంటే మనిషి కాదు, సంబడి ఆర్ సమ్ ఆర్గనైజేషన్, వాళ్ళకి మనం అప్పు ఇస్తే వాళ్ళు మన అప్పు తీర్చగలరా లేదా అని వాళ్ళు అసెస్ చేసుకుంటారు కదా, అప్పు ఇచ్చే వాళ్ళు. బ్యాంక్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసి ఇస్తారు కదా సార్. అవి చూసి దాన్ని బట్టి వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు. అర్థమైంది? సాల్వెన్సీ పొజిషన్ అంటే మన యొక్క పొజిషన్ సార్, మన యొక్క కెపాసిటీ అంటే సాల్వెన్సీ అంటే సాల్వెన్సీకి ఇన్సాల్వెన్సీకి తేడా చెప్తాను చూడు. సాల్వెన్సీ పొజిషన్ అంటే ఏం లేదు, అసెట్స్ ఎక్కువ ఉండి లైబిలిటీస్ తక్కువ ఉంటే సాల్వెన్సీ పొజిషన్. కట్టగలిగాడు సార్, అది కట్టగలదు. అర్థమైందా? అసెట్స్ ఎక్కువ ఉండి లైబిలిటీస్ తక్కువ ఉన్నాయనుకో, అప్పుడు సాల్వెన్సీ పొజిషన్ ఎక్కువ ఉన్నట్టు. అదే లైబిలిటీస్ ఎక్కువ ఉండి అసెట్స్ తక్కువ ఉన్నాయనుకో, ఇన్సాల్వెంట్ అయినట్టు. మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుందా ఇన్సాల్వెంట్ అనే వర్డ్? ఎప్పుడో ఎవరికైనా గుర్తుందా నాన్న? దివాలా తీసారు అంటే ఇన్సాల్వెంట్ అయ్యారు, బ్యాడ్ డెట్స్ దగ్గర చెప్పుకుంటాను. అవును సార్, అవును సార్. గుర్తొచ్చిందా? దివాలా తీసాడు అంటే ఏం లేదు, వాడికి అప్పులు ఎక్కువైపోయినాయి, వాడు ఆస్తులు అమ్మేసినా వాళ్ళు తీర్చలేకపోయాడు, వాడిని ఇన్సాల్వెంట్ అయ్యాడు అంటారు. సో సాల్వెంట్ ఉన్నాడు అంటే ఏంటంటే సో సాల్వెంట్ అంటే ఏంటంటే పర్సన్ హూ హ్యాస్ ద కెపాసిటీ టు పే ద లోన్స్ టేకెన్ బై హిమ్, అంతే. ఓకే, నెక్స్ట్ నాన్న లిమిటేషన్స్ హెడ్డింగ్ పెట్టండి. ఓకే, యశ్వరక్ ఈ 3 పాయింట్స్ చదువు, ఎక్స్ప్లెయిన్ చేయి. Yes, sir. లిమిటేషన్స్ హెడ్డింగ్ పెట్టారు కదా, తను చదవనివ్వండి, తర్వాత నేను చెప్తాను. ఓకే సార్, తను చెప్పనివ్వండి. 3 పాయింట్స్ చెప్తున్నాను. Yes, sir. Limitation do not reflect the current prices as they are based on historical cost. అంటే పాత ఎప్పుడు పెట్టిన కాస్ట్ కాకుండా పాత పెట్టిన కాస్ట్ మీద మనం బేస్ చేయకూడదు సార్, ఎందుకంటే కరెంట్ గా జరిగేవి కాస్ట్ గా జరిగేవి రెండు సమానంగా ఉండవచ్చు సార్. నాన్న ఈ పాయింట్ కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ నేను గతంలో చెప్పాను, ఎవరికైనా గుర్తుందా సార్? యశ్వరక్? ఎస్ సార్. ఈ సెంటెన్స్ కి అర్థం ఏమనిపించింది మళ్ళీ చెప్పు ఒకసారి. నాన్న మీకు ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్ ఇప్పుడు ప్రైజెస్, ఇప్పుడు ఇది బ్యాలెన్స్ షీట్ లో వాటిలో పాత కాస్ట్ వాటిలో రాస్తాం సార్, కాబట్టి ఇవి ప్రెసెంట్ ప్రైజెస్ తో కంపేర్ చేయలేవు సార్. ఓకే, ఇప్పుడు నాన్న ఇప్పుడు అందరూ బుక్స్ తిరగేయండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో దీనికి సంబంధించిన ఒక పాయింట్ చెప్పాను, అది దేంట్లో వస్తుంది చెప్పండి. ఫాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనే చాప్టర్ చూస్తున్నారా? కాస్ట్ కాన్సెప్ట్స్.
ఓకే నానా యశ్వరక్ చూసావా? ఎస్ సార్, వాస్ట్ కాన్సెప్ట్ సార్. కాస్ట్ కాన్సెప్ట్ గుర్తొచ్చిందా? ఎస్ సార్. అదే ఎంత point. ప్రైస్ కి అయితే రికార్డ్ చేసామో అంతకే వాల్యుయేట్ చేయాలి సార్. Yes, పాత వాల్యూస్ రికార్డ్ ఆ ప్రెసెంట్ వాల్యూతో మళ్ళీ కంపేర్ పెరిగినా చేయకూడదు. పెరిగినా సరే ఆ రేట్లుగా వదిలేస్తాం కాబట్టి హిస్టారికల్ ఉంటాయి. ల్యాండ్ ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుంది కదా. ఇక్కడ లిమిటేషన్స్ అంటే డిసడ్వాంటేజ్ చూసారా? దిస్ డు నాట్ రిఫ్లెక్ట్ ద కరెంట్ ప్రైసెస్ యాజ్ దే ఆర్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ కాస్ట్. అంటే ఇప్పుడున్న వాల్యూస్ ని చూపించవు, ఎందుకంటే పాత కాస్ట్ లో రాసాం కాబట్టి. ఓకే యశ్వరక్ నెక్స్ట్ పాయింట్ చదువు. సరే ఏమన్నా ఉందో సార్? ఏంటన్నా లిమిటేషన్స్ లో ఏమైనా రాయలే సార్ దీనికి? సార్ ఇది రాసుకోండి, లేకపోతే ఫస్ట్ పాయింట్ as they are based on the historical costs. ఓకేనా? ఒకసారి సార్. ఓకే సార్. రాస్తారా నాన్న? అయిపోయింది సార్. ఓకే కదా యశ్వరక్? ఈ సెకండ్ పాయింట్ చదువు సార్, చదివి ఎక్స్ప్లెయిన్ చేయి. Yes, sir. Do not consider qualitative data such as quality, efficiency of workforce, employee and employer relationship, motion level of employees, మోటివేషన్ లెవెల్, motivation level of employees, value of human sources, etc. చెప్పు. సార్ అంటే ఇలాంటి లైక్ మన పవర్ లేదా ఎంప్లాయీకి ఉన్న ఒక పర్సనల్ రిలేషన్షిప్ లేదా వాళ్ళకున్న మోటివేషన్ అలాంటి ఏవి కూడా కన్సిడర్ చేయొద్దు అంటున్నారు సార్. కన్సిడర్ చెయ్యము, అదే చెయ్యము అని చెప్తున్నారు సార్. చెయ్యం అదొక లిమిటేషన్. అంటే ఏంటంటే మనం ప్రతిదీ మానిటరీ వాల్యూలో లెక్క చెప్పగలుగుతున్నాం, కానీ కొందరు బాగా పనిచేస్తారు, కొందరు పర్ఫెక్ట్ గా చేస్తారు, మనకి ఇంతమంది జనాభా ఉన్నారు, లేకపోతే కామన్ సార్. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్ మనుషుల క్యారెక్టర్ ని ఇలాంటివి మనం రికగ్నైజ్ చేయడానికి కుదరదు ఈ అకౌంటింగ్ లో అనేది ఒక లిమిటేషన్. ఓకేనా? ఇదిగోండి, ఇది ఒకటి రాయండి. డు నాట్ కన్సిడర్ క్వాలిటేటివ్ డేటా. ఓకే సార్. క్వాలిటేటివ్ డేటా అంటే యాజ్ దే ఆర్ బేస్డ్ ఆన్ నుంచే కదా సార్? యాజ్ దే ఆర్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ కాస్ట్. ఓకే, ఇది డు నాట్ కన్సిడర్ క్వాలిటేటివ్ డేటా. ఓకే సార్, రాస్తాం సార్. ఓకేనా? yes sir. Yes sir. Third one చదవనా సార్? నెక్స్ట్ థర్డ్ పాయింట్ చదువునాను. Do not reveal the accurate picture of the business as certain values. సార్ అది క్లియర్ గా లేదు సార్ పిక్చర్. బిజినెస్ తర్వాత కామానా? ఎస్ సార్, కామా సార్. అది పిక్చర్ కరెక్ట్. వాల్యూ ఆఫ్ కాదు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ కామా. ఓకే, డు నాట్ రివీల్ ద యాక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద బిజినెస్. ఓకే ఓకే ఓకే, యాజ్ ఇది ఒక వర్డ్, ఇది యాజ్ సర్టెన్ వాల్యూస్ ఆఫ్ అసెట్స్ and some expenses and an income are based on the judgment of management who may have prejudice. Nana ఇప్పుడు యశ్వరక్ అది మీనింగ్ చదువు, స్టేట్మెంట్ చదువు. Do not reveal the accurate picture of the business as certain values of assets and some expenses and income items are based on the judgment of the management who may have prejudice. అర్థమైంది సార్. చెప్పు, నీకు అర్థమైంది చెప్పు యశ్వరక్. అంటే మనం చేసిన బిజినెస్ కి మనకు వచ్చిన ప్రాఫిట్ గానీ లాస్ గానీ ఏది కూడా యాక్యురేట్ గా ఎవరు చెప్పొద్దని సార్. లైక్ మనకి బిజినెస్ సంబంధించిన ఎంత అసెట్ ఉందో లేదా ఏదైనా లోన్ ఏవైతే ఇన్కమ్ గానీ ఎక్స్పెన్సెస్ ఏవైతే చేస్తున్నామో అది ఎవరు కూడా చెప్పదంటున్నాడు సార్. Do not reveal the actual picture of business as certain values of assets and some expenses and incomes are based on the judgments of the management who may have prejudice. సార్ నేను ఖచ్చితమైన పొజిషన్ చెప్పలేదు సార్, చెప్పరు సార్.
ఎందుకంటే ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్క కి ప్రైస్ ఒక్కొక్కలా ఉంటుంది. అవును. అన్న ఇక్కడ ప్రెజుడైస్ అంటే ఏంటంటే మీనింగ్ ప్రెజుడైజ్ అంటే ఒపీనియన్. ఎలా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిన ఒపీనియన్ ద్వారా వస్తూ ఉంటాయి జడ్జిమెంట్స్. అర్థమైందా? అంటే అంతేగాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వాళ్ళు రావా సార్? అలా కాదు నాన్న, అలా కొన్ని అంచనాగా చెప్తాం, కొన్ని వాల్యూస్ యాక్యురేట్ గా చెప్పలేం. అంటే ఎలా అంటే చెప్తాను చూడే, ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ఉంటుంది నాన్న, కన్ఫామ్ గా చెప్పలేం సార్ కరెక్ట్ గా 299 మనం ఏంటంటే మనం ఏం చేస్తాం అంటే అప్రాక్సిమేట్ గా 4 పని చేస్తుంది, లేకపోతే 4 వేసేయండి అని చెప్తాం. 50,000 ఉంటుంది. సో అలా ఒక జడ్జ్మెంట్. నీకు ఫినాన్షియల్ స్టేట్మెంట్ డెసిషన్ మేకింగ్ జడ్జ్మెంట్ కి దీనికి సంబంధం లేదు జస్వంత్. ఇక్కడ ఏమంటున్నారంటే డు నాట్ రివీల్ ద యాక్చువల్ పిక్చర్ ఆఫ్ బిజినెస్ యాజ్ సర్టెన్ వాల్యూస్ ఆఫ్ అసెట్స్ and some expenses and income items are based on the judgment of the management who may have prejudice. అంటే ఇప్పుడు చెప్తాను చూడు, ఒక కార్ ఉంది నాన్న, ఒక కార్ ఉంది, డిప్రిసియేషన్ అలా క్యాల్కులేట్ చేస్తున్నారు. చేస్తుంటే ఒకనొక టైంలో ఏం చేస్తామంటే కార్కి అంచనాగా 1,00,000 రూపాయలు వస్తుంది అని చెప్పేసి తీసేసుకుంటాం. ఇప్పుడు కాదు, బాగా హైయెస్ట్ లెవెల్ వచ్చినప్పుడు. నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, అలా నచ్చినట్టు తీసేసుకోకూడదు, సరేనా? కొన్ని జడ్జ్మెంట్స్, కొన్ని పాలసీస్ ద్వారా ఏం చేస్తామంటే, ప్రెజుడిస్ అంటే ఏంటంటే క్రియేటింగ్ ఒపీనియన్ డ్యూ టు సమ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళు పాతప్పుడు చూసిన కార్లు బట్టి ఈ కారు కూడా 1,00,000 రూపాయలు వస్తుంది అని అనేస్తారు. అర్థమైందా? అది ఖచ్చితంగా 1,00,000 రావాలని రూల్ లేదు. అర్థమైందా? ఓకేనా? సో దిస్ డస్ నాట్ రివీల్ ద యాక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద బిజినెస్. సో యాక్యురేట్ గా ఇంతే అయింది, ఇంతే ఇలాగే జరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేరు. అది కూడా ఒక లిమిటేషనే దీనికి. ఓకే, సో ఇక్కడ మీరు రాసుకోవాల్సిన కీవర్డ్ వచ్చి డు నాట్ రివీల్ ద యాక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద బిజినెస్. రాస్తున్నారా? థర్డ్ పాయింట్. రాస్తారా? yes sir. ఓకే కదా? yes sir. yes sir. నెక్స్ట్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఐటమ్స్ అంట. హెడ్డింగ్ పెట్టండి. ఓకే సార్ ఇప్పుడు ఏమైనా చెప్తారా సార్? ఇలా థియరీ చదువుకుంటూ వెళ్ళిపోతాం. కాదు సార్, థర్డ్ పాయింట్ తర్వాత ఏం చెప్తారా సార్? లేదు, క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఐటమ్స్ అని హెడ్డింగ్ పెట్టమన్నాం. ఓకే సార్. ఈరోజు ప్రాబ్లం మరి మీరు ట్రయల్ బ్యాలెన్స్ లో అవి చేయలేదు. అవి చేస్తుంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం, పని అయ్యేది. సరే, అయితే ఈ థియరీ కంప్లీట్ చేస్తాను ఈరోజు, సరేనా? అయిపోద్ది సార్ ఈరోజు. చూద్దాం, అంత అయితే అంత. మీరు ఫాస్ట్గా రాసేస్తే లేపేద్దాం థియరీని. ఏం లేదు, చెప్పేసుకోవచ్చు ఫాస్ట్గా, సరేనా? అలర్ట్గా ఉండండి, ఫాస్ట్గా లేపేద్దాం. సరే, అయితే క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఐటమ్స్. ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంట్స్, ఫైనల్ అకౌంట్స్, clear distinction should be made between capital and revenue items. The allocation of expenditure and income between the capital and revenue plays a vital role in preparation of correct and true financial statements of organization. Ana capital and revenue ani, capital items revenue items ante rendu rakalu untayi. Okay, అందులో ఏది క్యాపిటల్ ఏది రెవెన్యూ అనేది కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి వేస్తేనే నీకు కరెక్ట్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి గల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారవుతాయి. ఓకేనా? ఇప్పుడు క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఐటమ్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు కదా, దాని కింద ఇది ఏంటి నాకు సరిగ్గా కనబట్టలేదు. బిజినెస్ ఎక్స్పెండిచర్
ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్. సార్ హెడ్డింగ్ ఇందాక ఆల్రెడీ పెట్టారు కదా క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఐటమ్స్ అని. ఎస్ సార్. ఇక్కడ మీకు ఏమైనా లైన్ కనపడుతుందా? ఇది నాకు సరిగ్గా కనపడలేదు. బిజినెస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్. ఒకసారి సార్ మా బుక్ చెప్పనా సార్? చెప్పు. ఎక్స్పెండిచర్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ ఆర్ ఆఫ్ 3 kinds. ఆఫ్ 3 kinds సార్. ఓకే 3 kinds అంతేనా? ఓకేనా? ఆ హెడ్డింగ్ పెట్టారు కదా, దాంట్లో సబ్ హెడ్డింగ్ కింద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని పెట్టండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్. సార్ మళ్ళీ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అని పెట్టాలా సార్? ఇప్పుడు అది వద్దు, ఆల్రెడీ పెట్టారు కదా, ఇది ఒకటి చాలు. క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఐటమ్స్ అని హెడ్డింగ్ పెట్టారు కదా, అందులో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని పెట్టండి. ఓకే సార్. ఓకేనా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనా. ఫాస్ట్ స్పీడ్ అప్ థియరీ గోయింగ్. ఓకే. Capital expenditure is the expenditure which is normally incurred for acquiring fixed assets or assets which increase the earning capacity of the business. Benefits of the capital expenditure are extended over a number of years. Example, purchase of fixed assets like furniture, machinery, and findings. The capital expenditure should be shown as asset in the balance sheet on the asset side. Okay. Yes, sir. నాన్న నేను చదివిన దాన్ని బట్టి ఏమన్నా అర్థమైందా? ఏమీ అర్థం అవ్వలేదా అన్న? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎనీ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ అక్వైర్డ్ విచ్ ఈస్ ఇంకర్డ్ ఫర్ అక్వైరింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ద అసెట్స్ విచ్ ఇంక్రీజ్ ద ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద బిజినెస్. మనం వ్యాపారం చేయడం కోసం చేసే ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ అసెట్స్ కానీ or any type of expenditure తరతరాలు అంటే ఒక పీరియడ్ ఆఫ్ ఇయర్ కి మాత్రమే కాకుండా కొంచెం ఎక్కువ కాలం ఖర్చు పెట్టడానికి ఉపయోగపడే ఎక్స్పెండిచర్ ఉంటుంది చూడు, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఎలా అంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని తీసుకోవాలి అని చెప్తున్నారు. దాన్ని ఫర్నిచర్ కింద తీసుకోకూడదు సార్? నాన్న నీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉన్నాయి. ఓకే, అవి వేరే కేటగిరీ. నువ్వు చెప్తున్నావు చూడు ఎక్స్పెన్సెస్ అని చెప్పి, ఎక్స్పెండిచర్. ఫర్నిచర్ అనేది ఫర్నిచర్ అని తీసుకోకూడదా సార్ అంటున్నావు కదా? అవును సార్. దానికి దీనికి సంబంధం లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ మీద ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ సార్. నువ్వు నీకు ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టినది అంతే, అర్థమైందా? క్యాపిటల్ ఖర్చు పెట్టినా సార్? ఖర్చు పెట్టిన దాంట్లో క్యాపిటల్ ఒకటి ఉంటుంది, రెవెన్యూ ఒకటి ఉంటుంది, డిఫర్డ్ ఎక్స్పెండిచర్ ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్ ఇప్పుడు నువ్వు డబ్బులు ఖర్చు పెడతావు కదా, డబ్బులు ఖర్చు పెడితే మన అకౌంట్స్ లో ఈ 3 కేటగిరీస్ లోనే ఖర్చు పెడతావు. అవును సార్. అర్థమవుతుందా? సో అంటే ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు వల్ల ఇంకా ఫ్యూచర్ లో కూడా లాభం ఉన్నది. నేను చెప్తున్నా నీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటంటే పెద్ద ఖర్చులు పెడతావు, హ్యూజ్ కాస్ట్ తో ఖర్చు పెడతావు. ఎందుకు పెడతావు అంటే ఆ సంవత్సరంలో వాడేసుకోవడానికి కాదు, నీ బిజినెస్ రన్ అవడానికి ఉపయోగపడేదానికి. అండ్ నెక్స్ట్ థింగ్, అది బిజినెస్ ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఎక్కువ కాలం ఉపయోగపడడానికి. ఇప్పుడు ఏం లేదు నాన్న, సింపుల్ చెప్తున్నాను. ల్యాప్టాప్ కొన్నావు క్లాసులు చెప్పడానికి, ఇదో 50,000 ఉంది. ఓకే, ఇది 1 సంవత్సరంతో అయిపోదు, ఇది నాకు అసెట్. సో ఈ ఖర్చుని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. కొన్నావా సార్? అంతే కదా. ఓకే సార్. కొనడం అమ్మడం అని కాదు నన్ను, ఇక్కడ నీకు డబ్బులు ఖర్చు అయినాయి, డబ్బులు ఎక్కువ యూజ్ అయినాయి, ఖర్చు అవుతాయి సార్. ఎక్కువ అమౌంట్ లో నువ్వు యూజ్ చేస్తున్నావు.
నువ్వు కానీ purchase అన్నీ చేసే- ఏం వేస్ట్ అయిపోతుంది సార్ అది కొన్ని ఆ, రోజులు వెంటనే ఆ 1 year లో నీకు ఏమైపోదు ఖర్చు. అంటే ఇప్పుడు కొన్నావు, కొన్ని వెంటనే ఈ సంవత్సరంలో అది వాడేలేవు. అవును. సో ఎక్కువ కాలం రన్ అవుతా ఉంటది. అది నీ బిజినెస్ కోసం ఉపయోగపడేది అయ్యి ఉంటది. మళ్ళీ అర్థమైందా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. కంపారిజన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి తేడా ఏంటంటే, ఇప్పుడు ఫర్నిచర్ షాప్ ఉంది. ఫర్నిచర్ షాప్ లో ల్యాప్టాప్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుద్ది. ఫర్నిచర్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుద్ది. అంటే బిజినెస్ లో ఆ, సేల్ చేయడానికి పర్చేస్ చేసేవి అంటే revenue expenditures. రెగ్యులర్ గా ఖర్చు పెట్టేవి రెవెన్యూ ఎక్స్పెండిచర్. Yes, sir. మన దగ్గరే ఉండిపోయేవి ఎన్ని రోజులుగా మన దగ్గర కాదు ఎప్పుడో ఒకసారి ఖర్చు పెట్టేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అర్థమవుతుందా? ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఎలా మిషనరీ ఉంటాయి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్. నేను ఇప్పుడు మిషనరీ ఎంత సార్? మిషనరీ ఇదా ఇది అదా అని కాదు. నీకు గుర్తుందా ఆపరేషనల్ యాక్టివిటీస్ అని చెప్పాను, గూడ్స్ అంటే ఏంటి, అసెట్స్ అంటే ఏంటి అని తేడా చెప్పాను, గుర్తుందా? ఎస్ సార్, చెప్పారు సార్. బిజినెస్ అనేది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ కోసం చేస్తే గూడ్స్ అవుతాయి, బట్ మన కోసం మన బిజినెస్ రన్ చేయడం కోసం యూజ్ చేసేది అసెట్స్ అవుతాయి అని చెప్పాను, గుర్తుందా? అవును సార్. సో క్యాపిటల్ ఆ అసెట్స్ అన్ని కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోకి వెళ్తాయి. అదే సార్ అంటున్నాను. ఓకేనా నాన్న? మిగతా వాళ్ళకి అర్థమైందా నాన్న? కూడా వస్తుంది క్యాపిటల్. నాన్న ఎనీ కన్ఫ్యూజన్ ఏమన్నా ఉందా? ఏమన్నా డౌట్ ఉంటే రైజ్ చేయండి సార్. చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఏమన్నా డౌట్ ఉంటే సార్. నాన్న ఇప్పుడు జశ్వంత్ ఒకసారి ఆగు, దేవికుమార్ రెడ్డి డౌట్ అడిగాడు. నాన్న మిషనరీ ఉందా? నీది మిషనరీ అమ్ముకునే వ్యాపారం అనుకో, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోకి రాదు. అవును సార్, రెవెన్యూలోకి వస్తుంది సార్. అవును, కానీ నీది మిషనరీ అమ్ముకునే వ్యాపారం కాదు, అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోకి వస్తుంది. అర్థమైందా నాన్న? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హెడ్డింగ్ పెట్టండి. అదే ఇది పెట్టారు కదా సైడ్ హెడ్, పెట్టిన తర్వాత ఈ పాయింట్ రాసుకోండి. ఇన్కర్డ్ ఫర్ అక్వైరింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ అసెట్స్ విచ్ ఇంక్రీజ్ ద ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద బిజినెస్. సార్ ఇప్పుడు కొద్దిగా డిఫరెన్స్ చెప్పండి సార్. ఏ డిఫరెన్స్? రాసి చెప్తాను. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సార్? ఇన్కర్డ్ ఫర్ అక్వైరింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ మొత్తం రౌండ్ చేశాను చూడు. డిఫరెన్స్ చెప్తాను రెండాటికి సింపుల్ గా. అంటే ఇప్పుడు మనం బిజినెస్ పర్పస్ కి వాడేదాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు సార్. మనం ఒకసారి నువ్వు అకౌంట్స్ లో రాస్తున్నావు అంటే అన్ని బిజినెస్ పర్పస్. ఇప్పుడు అది పక్కన పెట్టు. ఇప్పుడు నీ డౌట్ ఏంటి చెప్పు. రెగ్యులర్ గా చేసే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి చూడు. అంటే ఏం లేదు నాన్న, ఇప్పుడు నువ్వు బేకరీ పెట్టావు, బేకరీలో ఓవెన్ కొన్నావు, ఫ్రిడ్జ్ కొన్నావు, ఏదో డబ్బాలు కొన్నావా? అలాగే బిస్కెట్లు, చాక్లెట్లు, పేపర్లో కవర్లో కూడా కొన్నావు. నువ్వు ప్రతి సంవత్సరం బిస్కెట్లు, పెన్నులు, పేపర్లు ఇవన్నీ కొంటా ఉంటావు. ఫ్రిడ్జ్ ని, ఓవెన్ ని, ఇంకా పెద్ద పెద్ద ఫర్నిచర్ ని ఉన్నాయి కదా, అవి సంవత్సరానికి ఒకసారి మార్చావు నువ్వు. అర్థమవుతుందా? అర్థమైందా? అర్థమైంది. అది బిజినెస్ కోసం ఎక్కువ కాలం వాడుకోవడానికి గానీ ఆర్ ఎల్స్ ఇంకా లాభం పెరుగుతుందంటే ఇంకో ఫ్రిడ్జ్ కొనుక్కుంటావు. అలాంటి వాటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. దానికి ఆపోజిట్ బిస్కెట్లు, చాక్లెట్లు ఉన్నాయి చూడు, రెగ్యులర్ గా కరెంట్ బిల్ కడతావు, ప్రతి నెల కడతా ఉంటావు, షాప్ రెంట్ కడతావు.
అర్థమవుతుంది కదా? ఎస్ సార్, ఎస్ సార్. సార్ అర్థమైంది సార్. రెగ్యులర్ గా కడతా ఉంటారు కదా, వాటిని రెవెన్యూ అంటే రెగ్యులర్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ ని, అదే రెగ్యులర్ గా వీటిని అయితే ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడ్ చేస్తాం, వాటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. అంతే. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హెడ్డింగ్ పెట్టారు కదా, గూడ్స్ పర్చేసెస్, సేల్స్ అలాంటివి రెవెన్యూ ఎక్స్పెండిచర్ సార్. అది ఫర్నిచర్, మిషనరీ అకౌంట్, ఇప్పుడు ఒకసారి ఫర్నిచర్ అకౌంట్, అవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సార్ అంటే ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, విచ్ ఇంక్రీజ్ ద ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద బిజినెస్. నీకు అసెట్స్ ఉన్నాయి కదా, అవి మన బిజినెస్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికే అసెట్స్ కొంటాం. అంటే ఏం లేదు, ఇంక్రీజింగ్ ద ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద బిజినెస్ అంటే, ఇప్పుడు కాలేజ్ ఉందన్న, ఓ ఫ్లోర్ ఉంది. ఓకే, కాలేజ్లో స్టూడెంట్స్ ఇంకా పెరిగిపోతున్నారు, వాళ్ళకి ఇంకో ఫ్లోర్ వేసాం అనుకో, ఇంకా స్టూడెంట్స్ వస్తారు, దానివల్ల నీకు ఇంకా లాభాలు వస్తాయి. అందుకని ఇంకో ఫ్లోర్ వేసావు. అంటే ఏ ఎక్స్పెన్స్ అయితే పెడతాదో మనకి ఇంకా ఎర్నింగ్స్ వస్తాయో వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అవును. ఓకే, ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ చెప్తాను. ఎక్స్పెండిచర్ విచ్ ఇంక్రీజెస్ అవర్ ఇన్కమ్ స్టిల్ మోర్, ఎర్నింగ్ కెపాసిటీ ఆర్ ఇన్కమ్. అది ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ చూడు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ ఎక్స్టెండెడ్ ఓవర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఆ పాయింట్ కూడా రాయండి. రాసారా? ఒకసారి సార్. మిగతా స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారా? అంటే వీళ్ళిద్దరే రెస్పాండ్ అవుతున్నారని చెప్పి వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాను. నాన్న మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. వస్తుందన్న. మిగతా వాళ్ళకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అర్థం అవ్వకపోతే హ్యాండ్ రైజ్ చేయండి, చెప్తాను. అయితే నెక్స్ట్ కి వెళ్ళొచ్చా నేను? నాన్న ఇక్కడ చూసారా, నెక్స్ట్ ఇంకో పాయింట్ రాయండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోనే ఇంకో ఈ లైన్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హ్యాస్ టు బి షోన్ యాజ్ అన్ అసెట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆన్ ద అసెట్ సైడ్. అర్థమైందా? రాస్తారా? ఒకసారి సార్ ఒకసారి ఆ పాయింట్ రిపీట్ చేయండి సార్, ఇక్కడ మధ్యలో కనిపించట్లేదు. Capital expenditure has to be shown as an asset. Capital expenditure has to be shown as an asset in the balance sheet on the asset side. Yes sir. Okay na? Now next head, revenue expenditure. Yes sir. Revenue expenditure is the expenditure incurred in the normal course of business activities. This keyword raskondi. Normal course of business activities. Yes sir. Okay. Sir, akkadi nunchi akkada daaka sir normal course of business activities అని రాస్తారు కదా సార్? Yes sir, రాసింది. Okay, next point. The benefit is restricted to only one accounting year. అంటే ఆ ఇయర్ లో అకౌంటింగ్ లోనే ఎంటర్ చేయాలి సార్, మిగతా ఇయర్స్ లో ఎంటర్ చేయకూడదు సార్. ఆ ఇయర్ లో దాని వల్ల వచ్చిన అయిపోద్ది, దాని వల్ల వచ్చిన బెనిఫిట్ ని ఆ ఇయర్ లో ఒక్కటి ఇంక్లూడ్ చేసి రాయాలి సార్. అంతే. ఎస్ సార్. ఎస్ సార్. సార్ చెప్పండి. స్ట్రక్ ఎగ్జాంపుల్
Example, office expenses such as rent, sales, selling expenses, carriage outwards, advertisements, etc. Okay. Yes, sir. Next point రాయండి. All the revenue expenses are to be debited. ఎగ్జాంపుల్స్ రాయాలా సార్? అవసరం లేదు, ఈ లైన్ రాసుకోండి. నార్మల్ కోర్స్ బిజినెస్ యాక్టివిటీస్ అని రాసి లాస్ట్ ఇది రాసావా? ద బెనిఫిట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు వన్ అకౌంటింగ్ ఇయర్ అని ద బెనిఫిట్ అండ్ రోల్ రాసావా? అది రాయలేదు సార్. నేను రాసుకున్నాను చెప్పలేదా? సార్. నాన్న ఇది చెప్పానా? చెప్పలేదు నేను సార్. చెప్పలేదా? చెప్పారు. చెప్పాను జస్వంత్. ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, రాయమని చెప్పలేదు. రాయమని కూడా చెప్పాను. రాయమని చెప్పలేదా? చెప్తారు సార్. చెప్పాను, నాకు గుర్తుంది. సార్ థర్డ్ పాయింట్ ఏంటి సార్? All revenue expenses are to be debited to the trading account or profit and loss account. Okay. డెబిటెడ్ To trading account సార్. To trading account or profit and loss account. Yes, sir. Yes, sir. I can. Okay. సార్ అయిపోయింది. Okay, sir. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్యాంటాస్టిక్ ఉంటుంది, చిరాకు దొబ్బుద్ది, కానీ అర్థం చేసుకోండి. Okay, sir. ఈ రెండాటికి మిక్స్ చేసిన క్వాలిటీస్ దీంట్లో ఉంటాయి. Yes, sir. ఓకే, ఎలా అంటే deferred expenditure. The deferred expenditure consists of revenue and capital items. Okay. Benefits from these expenses are spread over several years. In other words, the expenses which are incurred in one accounting year, but benefits of which accrue in the future years are called deferred expenses. Example, huge amount of expenditure incurred on advertisement in the initial year. The expenditure incurred on research and development, innovation, etc. నాన్న ఇది ఎలాంటిది అంటేనమ్మా, కోకోకోలా వెబ్స్ లాంటి సార్. ఇప్పటి నుంచే ఓకే సార్ అడ్వర్టైజ్ చేసిన ఫేమస్ అవుతున్నాడు. కాదు అలా కాదు. యాక్చువల్గా ఏంటంటే చూడండి, డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇది మనం జనరల్గా మాక్సిమం ఇది అడ్వర్టైజ్మెంట్ కేసెస్లోనే ఇది ఎక్కువ వాడతాం యాక్చువల్గా. నెక్స్ట్ ఇంకో కొత్త ఎగ్జాంపుల్ చెప్పారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినప్పుడు కూడా డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, మనం బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎలా అంటే, ఒక అసెట్కి ఎంత అయితే ఖర్చు పెడుతున్నామో అంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ అది అసెట్ కాదు, అది ఖర్చు. అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక రోడ్డు మీద పెద్ద ఫ్లెక్సీ వేయించాను. Yes, sir. నీ బిజినెస్ ఒక చిన్న బిజినెస్, ఆ బిజినెస్ లో కాస్ట్లీ అసెట్ 50 lakhs నాన్న. ఓకే, సో ఇప్పుడు నువ్వేమనుకున్నావు అంటే, నా బిజినెస్ లో కాస్ట్లీ అసెట్ 50 lakhs. ఇప్పుడు నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టాలి, అది 60 lakhs ఖర్చు పెట్టాలి. సో ఆ అడ్వర్టైజ్మెంట్ చేస్తే నాకు డబ్బులు బాగా వస్తాయి అని అనుకుని నేను ఏం చేశానంటే 60 లక్షల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టాను. అసెట్ 50 lakhs అంటే అడ్వర్టైజ్మెంట్ అంత ఖర్చు పెట్టకూడదు సార్. ఇప్పుడు ఏంటి యాక్చువల్ ఎందుకు ఖర్చు పెట్టాడంత? అలా చేస్తే ఇప్పుడు డబ్బులు రాకపోయినా ఫ్యూచర్ లో వస్తాయి అని చెప్పి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు, జియో ఉంది, గుర్తుందా? ఎస్ సార్. జియోడు ఏం చేశాడు తెలుసా, ఫస్ట్ మనకి లాస్లు వస్తున్నా సరే ఫ్రీగా ఇచ్చేసాడు, సిమ్ములు ఇచ్చేసాడు, అడ్వర్టైజ్మెంట్లు ఖర్చు పెట్టేశాడు, అవన్నీ చేస్తాడు. ఓకే, ఫస్ట్ బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టేశాడు, కానీ ఇప్పుడు జియో లాభాల్లోకి వచ్చింది, చూసారా? యాక్చువల్గా ఎప్పుడైనా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్స్పెండిచర్. సో ఎప్పుడైనా మన ప్రాఫిట్ లోని అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇంత పెద్ద ఖర్చు ఒక్కసారిగా రాసామనుకో, నీకు ఎంత బిజినెస్ జరిగినా సరే లాసుల్లోకి పోద్ది. అవునా? అవును సార్.
యాక్చువల్ గా అక్కడ జరిగింది లాస్ కాదు, వ్యాపారం జరిగింది, కానీ దీని యొక్క బెనిఫిట్ ఫ్యూచర్ లో వస్తుంది, అవునా? కానీ ఇది లాస్, బిజినెస్ యొక్క లాస్ ఫెయిల్యూర్ కింద తీసుకోకూడదు. సార్ ఎందుకంటే ఇది బెనిఫిట్ ఈ ఇయర్ లో వచ్చేకపోవచ్చు, ఇప్పుడు ఇవ్వకపోయినా ఫ్యూచర్ లో ఇస్తుంది సార్. ఫ్యూచర్ లో అలా వస్తూనే ఉంటది. సో మనం ఒక్కసారిగా డబ్బుని ఒకేసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వేసేస్తే కంప్లీట్ లాస్ వచ్చేద్దని చెప్పి డిఫర్డ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి ఒకటి కనిపెట్టారు. అది ఏంటంటే, నీకు 100 రూపాయలు ఖర్చు అయింది అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పీరియడ్ చెప్పట్లేదు, ఎగ్జాంపుల్. 100 రూపాయలు ఖర్చు అయితే సంవత్సరానికి 10 రూపాయలు చొప్పున ఆ ఎక్స్పెండిచర్ ఖర్చు అయిందని రాసుకో. ఆ బెనిఫిట్ ఎన్నాళ్ళు వస్తుందో అన్నాళ్ళు. అదవుతుందా? డివైడ్ చేసుకోవాలి సార్. అంటే ఆ బెనిఫిట్ 15 ఏళ్ళు వస్తుంది అనుకో, 15తో డివైడ్ చేసుకుంటావు. లేకపోతే ఇలా కాదు, రోజుకో 20 రూపాయలు తగ్గించు అని చెప్పుకున్నాం ఇంకో డెసిషన్. నీకు దీన్ని ఎలా అంటారంటే ఫోర్కాస్టింగ్ అంటారు. ఇప్పుడు కొందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు, మనం ఇంత ఖర్చు పెడుతున్నాం అంటే దీనివల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టే వేస్తాం ఆ క్యాల్కులేషన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇందాక ప్రెజుడైజ్ అని చెప్పాను చూడు, అంటే ఫార్మింగ్ అన్ ఒపీనియన్. ఒక ఒపీనియన్ ఉంటుంది కొందరు ఎక్స్పర్ట్స్ కి, ఎందుకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఇలాంటి చాలా మంది చూశారు కాబట్టి ఇలాంటి దానికి బెనిఫిట్స్ ఎన్నాళ్ళు వస్తుంది, సో ఖర్చు పెట్టండి అని చెప్తారు. సో అలాంటి టైంలో కానీ ఏంటంటే లాస్ ఒక్కసారిగా చూపించకుండా కొంచెం 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 ఆ బెనిఫిట్స్ ఎన్ని సంవత్సరాలు అయితే వస్తుంది అనుకుంటున్నామో ఆ సంవత్సరాల్లోనే ఆ ఎక్స్పెండిచర్ని ఖర్చు కింద చూపించి ఆ బెనిఫిట్ ని అన్ని సంవత్సరాలకి స్ప్రెడ్ చెయ్యాలి అని ఇలా పెట్టారు. అర్థమైందా? డౌట్ వచ్చిందా? ఒకసారి మళ్ళీ చెప్పండి. ఓకే, ఓ పని చేస్తున్నా నాకు. ఇదిగో, వన్ పార్ట్ ఆఫ్ ద డిఫర్డ్ ఎక్స్పెండిచర్ which is in revenue nature, it means related to the current accounting periods, is debited to P&L account and a balance is to be shown as the asset in the balance sheet అన్నాడు. అర్థమైందా? అంటే సార్ అందులో ఈ సంవత్సరానికి అదే మీరు అన్నట్టు డివైడ్ చేసుకొని ఈ సంవత్సరం అకౌంటింగ్ లో చూపించేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మిగతాదంతా బ్యాలెన్స్ షీట్ లో చూపించాలి సార్. మిగతాదంతా బ్యాలెన్స్ షీట్ లో అసెట్ కింద చూపిస్తాం. అంటే 100 రూపాయలు చెప్పారు కదా సార్ 10 సంవత్సరాలు, కానీ 10 రూపాయలు ఈ ఇయర్, 10 రూపాయలు ఈ ఇయర్ లో P&L అకౌంట్ లో ట్రాన్స్ఫర్ కూడా వస్తాం. మిగతా 90 రూపాయలు బ్యాలెన్స్ షీట్ లో చెప్పండి సార్. అంతే. బ్యాలెన్స్ షీట్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ సార్, కాదు సార్. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి. అది చెప్పలేదు సార్. ఇంకా రాలేదు, మనం ఇప్పుడే కదా వచ్చాం సార్. ఇందులో అన్నా రాయాలి సార్. నానా, మిగతా వాళ్ళకి అర్థమైందా? ఎస్ సార్. పర్లేదా? ఏదో ఓ మాదిరిగా అయినా అర్థమైనట్టు అనిపించిందా? అవును సార్. ఒక్కసారిగా ఆ లాభాన్ని వేసేసుకున్నా, ఆ నష్టాన్ని వేసేసుకున్నా, ప్రాఫిట్స్ మారిపోతాయి, హ్యూజ్ లాస్ వచ్చేస్తుంది, లేకపోతే హ్యూజ్ ఇన్కమ్ వచ్చేస్తుంది అని చెప్పి ఏం చేశారంటే, ఒక్కసారిగా అలా చూపించకూడదని చెప్పి ఇన్స్టాల్మెంట్లో తగ్గించుకో, అప్పుడు వరకు అసెట్ సైడ్ చూపించుకో. ఆ బెనిఫిట్ ఎన్నాళ్ళు వస్తుందో అన్నాళ్ళు ఇన్స్టాల్మెంట్ల కింద ఖర్చులు రాసుకో అని చెప్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, సరేనా? ఇప్పుడు కోవిడ్ ఉందా? ఇప్పుడు కోవిడ్ మెడిసిన్ కోసం అందరూ రీసెర్చ్ చేస్తున్నారు, తెలుసా? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెడతారు సైంటిస్టుల మీద, మెడిసిన్ కంపెనీస్, తెలుసా? ఇప్పుడు కోవిడ్కి మెడిసిన్ 2 years నుంచి కనిపెడుతున్నారు, ఇంకా సరిగ్గా రాలేదు. వ్యాక్సిన్ వచ్చింది, మెడిసిన్ రాలేదు. మెడిసిన్ అంటే టాబ్లెట్ వేసుకుంటూ తగ్గిపోయేలా. ఓకే, ఇంకా కనిపెడుతున్నారు. వాళ్ళు 2 years నుంచి కనిపెడుతున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సైంటిస్టులకి జీతాలు ఇచ్చి ఉంటారా? ఫస్ట్ ఇయర్ బోల్డ్ అంత ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు పెట్టి ఉంటారా? ఖర్చు పెట్టారు, కానీ అది ఇంకా పూర్తి అవ్వలేదు ఆ ప్రాజెక్ట్. అంటే ఆ మెడిసిన్ కూడా ఇంకా తయారవ్వలేదు, కానీ ఖర్చు పెట్టేశారు. వాళ్ళు కోవిడ్తో పాటు మిగతా మెడిసిన్స్ కూడా అమ్ముతారు. ఓకే, ఇప్పుడు కోవిడ్కి అయిన ఖర్చు అంతానే మిగతా మెడిసిన్స్ ప్రాఫిట్లోంచి తగ్గించేశారు అనుకో,
ఏమవుతుంది నీకు బిజినెస్ లాసుల్లోకి వెళ్ళిపోద్ది, అవునా? ఎస్ సార్, అర్థమవుతుందా? ప్రాఫిట్స్ యాక్చువల్ గా ప్రాఫిట్స్ ఉన్నాయి, కాకపోతే పక్కన కోవిడ్ కోసం రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకు రీసెర్చ్ చేస్తున్నారు? ఒకవేళ కోవిడ్ మెడిసిన్ కానీ హిట్ అయింది అనుకో, ఆ డబ్బులు ఫ్యూచర్ లో సేల్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్యూచర్ లో Sales సేల్స్ ఎక్కువ ఉంటాయి పెరిగిపోతాయి, సార్. ఫ్యూచర్ లో సేల్స్ పెరిగిపోతాయి, అప్పుడు అమ్మేసుకోవచ్చు, అప్పుడు రెవెన్యూ జనరేట్ అవుద్ది అని చెప్పి ఖర్చు పెడుతున్నారు. సో ఖర్చు పెట్టిన అంతా వచ్చిన డబ్బుని ఒక్కసారిగా ఖర్చు పెట్టేసామని రాసేసాం అనుకో అన్న, లాసుల్లోకి వెళ్ళిపోద్ది కంపెనీ. లాసుల్లోకి వెళ్ళిపోతే ఫినాన్షియల్ స్టేట్మెంట్ చూసిన వాళ్ళు ఎవరికైనా ఏమనిపిస్తుంది, బాబాయ్ వీడు లాసుల్లో ఉన్నాడు, సో వీడికి మనం అప్పు ఇవ్వకూడదు అని. సో ఎవడి ఒపీనియన్స్ వాడికి ఉంటాయి. సో ఇలా కాదు, మనం ఇలా రీసెర్చ్ చేయడం కోసం ఖర్చు పెడుతున్నాము. సో ఫస్ట్ ఏమో కొన్నాళ్ళు ఇన్స్టాల్మెంట్లుగా ఆ ఖర్చులు రాసుకోండి. ఎన్నాళ్ళు రాసుకోవాలంటే ఆ బెనిఫిట్ ఎన్నాళ్ళు వస్తుంది అనుకుంటున్నావో అన్నాళ్ళకి స్ప్రెడ్ చెయ్యండి, అన్నాళ్ళు ఆ ఖర్చును రాసుకోండి. అంతవరకు మిగిలిన అమౌంట్నేమో బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపించండి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డెబిట్ చేసే అమౌంట్నేమో P&L అకౌంట్లో రాయండి అని చెప్తున్నారు. అర్థమైందా? ఎస్ సార్. అది మ్యాటర్. సో డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఫస్ట్ కీవర్డ్ కన్సిస్ట్ ఆఫ్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఐటమ్స్ అని రాయండి. ఒకసారి డిఫరెంట్ ఎక్స్పెండిచర్ అని పెట్టాలా సార్? నన్ను నెక్స్ట్ క్లాస్ ఎన్ని గంటలకి? 3:15 సార్. 3:15. సరే ఇది రాయండి, క్లోజ్ చేస్తాను. ఏంటి సార్, చెప్పండి సార్ ఒకసారి. కన్సిస్ట్ ఆఫ్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఐటమ్స్. ఓకేనా? అయిపోయింది సార్. అయిపోయింది కదా. నెక్స్ట్ నాన్న, బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెన్సెస్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ సెవరల్ ఇయర్స్. ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. ఈ పారాగ్రాఫ్ మొత్తం రాశాను. ఓకే సార్. అనేది అర్థమవుతుందా, చదవనా? అర్థమవుతుంది సార్, పర్లేదు. ఓకే. నానా మీ దగ్గర బుక్ ఉంది కదా, రాసేసుకోండి, సెషన్ ఎండ్ చేసేస్తున్నాం. ఏ పారాగ్రాఫ్ రాయాలి సార్? ఈ లాస్ట్ పారాగ్రాఫ్ నాన్న. ఓకేనా? ఓకే సార్. సార్ ఒకసారి లిమిటేషన్స్ లో థర్డ్ పాయింట్ లో ఏం కీవర్డ్ చెప్పారు చెప్పరా సార్? రేపు చెప్పుకున్నాము. లిమిటేషన్స్ లో ఏమన్నా ఇంకో దే ఆర్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ కాస్ట్. అవును సార్. Do not consider qualitative data. Do not reveal actual picture of business. థర్డ్ వన్ సార్, డో నాట్ రివీల్ Actual picture of the business. సార్ అలాగే సార్, ఆ పేజ్ లో ఒకసారి అడ్వాంటేజెస్ లో ఫస్ట్ పాయింట్ పెట్టండి సార్ ఒకసారి. To know the profit or loss. Okay. Yes, sir. యాక్యురేట్ Thank you. సార్. ఏంటన్నా? సరేనా, సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్
Hello, sir. సార్ ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ ఈ పాస్వర్డా సార్ వేరే పాస్వర్డా సార్?
అదే రాకపోతే వద్దండి. ఎయిట్ సెవెన్ ఓకే. రోహన్ వినిపిస్తుందా? రోహన్ రోహన్ can you hear me? రోహన్ Yash, can you hear me? Sir, I can hear you, sir. Yes, sir, I can hear you, sir. Okay, okay. Good evening, sir. గుడ్ ఈవినింగ్ నాన్న, గుడ్ ఈవినింగ్. సో అందరూ ఈ ఐడి తోటి లాగిన్ అవుతున్నారు కదా? Yes, sir, I did. ఓకే, డన్. Good evening, sir. వెరీ గుడ్ ఈవినింగ్. జశ్వంత్, హాయ్, కెన్ యూ హియర్ మీ? Yes, sir. Yes, sir. ఓకే, డన్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. దీని ఇంకా లాక్ తోటి మనకు పని లేదు, పక్కన తీసుకుంటే చాలు. ఓకే. ఇవన్నీ కావాలి అక్కర్లేదు, అక్కడ ఇవన్నీ ఉన్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ దేవా, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ నేను కాలేజ్కి వెళ్తున్నాను సార్. నోట్స్ చేయలేను సార్. ఏదైనా తర్వాత నోట్ చేస్తాను సార్. అదే కాలేజ్కి రామన్నారు సార్ నన్ను. నిన్న ఎస్ సార్. ఎప్పుడు? సతీష్ సార్ రామన్నారు సార్. ఇప్పుడు వస్తున్నాను సార్. అందుకు నోట్స్ తర్వాత ఎవరి దగ్గర తీసుకుంటాను సార్. ఓకే, డన్. షూర్ షూర్. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. ఏమో తీసుకెళ్ళిపోవాలి. ఇంకేం లేదు, తీసుకోవాలి. క్లాస్ చెప్పుకుంటాం. కృష్ణ గారు నాకు వాటర్ బాటిల్ అదే. ఓకే గైస్, మనం లెసన్ చెప్పుకుందామా ఈరోజు? గ్రామర్ చెప్పుకుందామా? లెసన్ చెప్పుకుందామా? Yes, sir. ఏ లెసన్ చెప్పుకుందామో చెప్పండి. షీ కాంకర్డ్ ఎవరెస్ట్. ఎస్ సార్. Okay, sir. ఓకే దెన్. So who is going to read that for me? Can I, sir? ఎవరు చదువుతారు నాకు? ఏమండి, 1 లో రీడింగ్ కాంప్రహెన్షన్ ఉన్నాయి కదా, కాంప్రహెన్షన్ చేద్దామా? సార్ ఇందులో సార్ ఫస్ట్ లెసన్ చివరినా? ఒకసారి సార్. ఫస్ట్ లెసన్ చివరి తీయండి. పేజ్ నెంబర్ 6 తీసారా? Yes, sir. Yes, sir. Okay, someone read that reading comprehension for me. Can I, sir? Yeah, you can. Bapuji. Yes. Read the following passage and answer the questions, sir. Okay.
బాపు సార్ 1 minute. రికార్డింగ్ అవుతుంది నాన్న. రికార్డింగ్ నా ఫోన్ లో ఒక్క నిమిషం. నీ ఫోన్లో అవట్లేదా రోహన్, యశ్వంత్? సార్ నువ్వు చదువుతావా? చదవండి సార్. ఓకే, స్టార్ట్. Bapuji is in prison, but the magic of his message has stolen the hearts of India's millions. Men and women and even little children came out of their little shells and became India's soldiers of freedom. You and I are fortunate to see this happening before our eyes and to take some part ourselves in this great drama. What part shall we play in it? If we are to be India's soldiers, we have to respect India's honor, and that honor is a sacred trust. It is no else matter to decide what is right and what is not. One little test I shall ask you to apply whenever you are in doubt. Never do anything in secret or anything that you wish to hide. For the desire to hide anything means that you are afraid, and mean is a big bad thing and unworthy of yours. Be brave and all the rest follows. Sir, I think so. చదివారా? Yes, sir. చదివారు కాబట్టి ఎస్ సార్. కింద క్వశ్చన్స్ ఇచ్చారు సార్. రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలాగ ఆన్సర్ చేయాలో ఒకసారి నేను మీకు స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. ఓకే, 1 సెకండ్ సార్ ఎందులో రాయాలి సార్? ఏదైనా ఏదైనా రాయాలా సార్ ఇప్పుడు? చెప్తాను, కంగారు పడకండి సార్. నాన్న స్క్రీన్ షేర్ అవుతుందా? అయిపోయింది సార్. నెట్వర్క్ ప్రాబ్లమ్ అన్నా? మీ స్క్రీన్ కనిపించట్లేదు సార్ అసలు. నా స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? అవ్వట్లేదు సార్. 1 సెకండ్. ఇప్పుడు అవుతుందా? ఎస్ సార్, నా ఏబుల్ టు సీ సార్. ఓకే, మీకు స్క్రీన్ మీద కెన్ యూ సీ ఒక చాప్టర్ 5 లెడ్జర్ అని కనిపిస్తుందా? ఎస్ సార్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హౌ టు డూ రీడింగ్ కాంప్రహెన్షన్ అన్నది నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తున్నానండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రీడింగ్ కాంప్రహెన్షన్ మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలాగ అర్థం చేసుకుంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఏం చేస్తానంటే నేను ఎస్ఎంఆర్ నెట్ వచ్చిందా నాన్న? ఒకసారి 1 సెకండ్ మళ్ళీ జాయిన్ అవుతాను నేను. ఓకే సార్. ఓకే సార్.
అకౌంట్స్ కాదు, వీఆర్ డూయింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చేస్తున్నాం. ఓకే అన్న వినిపిస్తుందా అందరికీ? గాయస్ వినిపిస్తుందా? యాష్, రోహన్? Sir, able to hear, sir. ఓకే డన్. సో నౌ నేను ఒక ఆర్సీ ఎలా చేయాలి అన్నది చూపిస్తాను నేను. ఓకే నౌ రైట్ సైడ్ మీకు టెక్స్ట్ కనిపిస్తుందా? ఏమండి రైట్ సైడ్ టెక్స్ట్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే నేను లెఫ్ట్ సైడ్ ఒక టెక్స్ట్ రాసుకుంటున్నాను, రైట్ సైడ్ టెక్స్ట్ రాసుకున్నాను, ఒక టెక్స్ట్ ఉంది. దానితో దీనికి మనము ఎలా చేద్దాం చూద్దాం. నౌ హియర్ ఐ am writing that passages Bapuji is in prison. Where you are writing, sir? పడట్లేదా మీకు? బోర్డు మీద పడట్లేదా? అదిగో. Yes, sir. Padin, sir. Bapuji is in prison, but his magic of his message, but the magic of his message has stolen the hearts of India's millions. ఏమండి? Men and women even little children come out of their shells Sir, passage and రాస్తున్నారా become sir మీరు? ఒరే ఉండరా ఒక నిమిషం. and become India's soldiers of freedom. Now reading అందరికీ కనిపిస్తుందా? బోర్డు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. రైట్. నేను ఏం చేశానంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆర్సీ ఇక్కడ రాశానంటే 2-3 లైన్లు రాశాను. ఎక్కడేమో నా కంప్యూటర్లో ఉన్న ఒక టెక్స్ట్ని తీసుకున్నాను నేను. ఇది మనకి ఈ టెక్స్ట్ మనకి లెసన్ కాదండి. ఓకేనా? అరే ఆన్సర్ చేయండి రా. సరే ఏం అర్థం కావట్లేదు సార్. వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? కట్ అయిపోతుంది సార్ మధ్య మధ్యలో మీ వాయిస్. మధ్య మధ్యలో వాయిస్ కట్ అయిపోతుందా? ఎస్ సార్. ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్, పర్లేదు సార్, చెప్పండి సార్. ఓకే. సో నేను రైట్ సైడ్ ఒక టెక్స్ట్ తీసుకున్నాను, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఒక టెక్స్ట్ తీసుకున్నాను. ఈ టెక్స్ట్ బుక్ మనకి లెసన్ కాదండి, బట్ మనం ఏం చేస్తామంటే ఈ టెక్స్ట్ నుంచి మనం రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలాగ అర్థం చేసుకోవాలి, ఒక ఆర్సీని ఎలా చేయాలి, ఎలాగ అర్థం చేసుకోవాలి అన్నది మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకే, ఈ ప్యాసేజ్లో మనకి ఎప్పుడన్నా రీడింగ్ కాంప్రహెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేసుకొని చదువుకోవాలి. అర్థమైందండి? అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంటే చూడండి, నేను రైట్ సైడ్ టెక్స్ట్ ఉంది చూడండి, అకార్డింగ్ ఇన్వాల్వ్స్ సార్ ఏ టెక్స్ట్ చూపిస్తున్నారు సార్ మీరు అసలు? ఏదైనా సార్ మీరు మా అకౌంట్స్ టెక్స్ట్ బుక్ లో ఏదో చెప్తున్నారు సార్. అదే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నేను ఇది అకౌంట్స్ క్లాస్ కాదు, ఇంగ్లీష్ క్లాసు. ఎస్ సార్, కానీ Yes, sir, అకౌంట్స్ టెక్స్ట్ చెప్పండి. బుక్ మీద కనబడుతుంది సార్ ఇవన్నీ. నేను అదే చెప్తున్నాను రా జశ్వంత్.
నేను మన క్లాసు రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలాగ అర్థం చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తున్నాను నేను. జశ్వంత్ ఉన్నావా? Yes, sir. మన క్లాసు అకౌంట్స్ క్లాసు కాదు, రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలాగ అర్థం చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను నేను. జశ్వంత్, Yes, sir. జశ్వంత్ ఉన్నావా? ఉన్నాను సార్. ఇప్పుడు ఎందుకే మన క్లాసు ఇంగ్లీష్ క్లాసా అకౌంట్స్ క్లాసా? ఇంగ్లీషే సార్. ఇంగ్లీషేనా? ఎస్ సార్. మరి అకౌంట్స్ ఎందుకు పెడతాను నేను? పెట్టనుగా. ఏమో సార్. అరే మళ్ళీ ఏమో అంటాడేంట్రా? చూడండి, నేను నీకు రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలా చేయాలన్నది చెప్తున్నాను నేను. నువ్వు ఇక్కడ చూడండి ఫస్ట్. ఓకే, బోర్డు కనిపిస్తుందా? అందరికీ బోర్డు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. రైట్. సో నేను మళ్ళీ ప్యాసేజ్ ఒకసారి చదువుకుంటున్నాను. ఇదిగో చూడండి, బాపూజీ చదవండి నాకు ఒకసారి. Yes, sir. Bapuji is in prison, but the magic of his message has stolen the hearts of India's millions, men and women, and even little children come out of their cells. One second, let me write. But Okay, sir. But the magic of his message the magic of his of message his message has stolen the hearts of India's millions. hearts of India's millions. Full Okay. stop, sir. తర్వాత Men and women, comma, men and women, comma, and even little children, comma, and even little children come out of their little shells. Come out of their little shells and become India's soldiers. And become India's soldiers of freedom. తర్వాత Full stop, sir. You and I are fortunate. You and I are fortunate to see this happening before our eyes. To see this happening before our eyes and to take some part ourselves. Before our eyes and to take some part ourselves. And to take some part. Sir, and to take some part ourselves in this great drama, sir. In this great drama. ఓకే, మొత్తం ప్యాసేజ్ బోర్డు మీద కనిపిస్తుందా మీ అందరికీ? ఇంకా ఉంది సార్ ప్యాసేజ్. ఇంకా అక్కర్లేదని మనం అక్కడితో స్టాప్ చేసుకుందాం. ఓకే సార్. నౌ జశ్వంత్, మన క్లాసు అకౌంట్స్ క్లాసు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రీడింగ్ కాంప్రహెన్షన్ ని మనం ఎలా చదువుకోవాలి? రీడింగ్ కాంప్రహెన్షన్ ని మనం ఎలా చదువుకుంటాం అంటేనండి, చూడండి, వెన్ ఎవర్ యూ రీడ్ ఎ స్టేట్మెంట్, ట్రై టు ఐడెంటిఫై ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? సబ్జెక్ట్ ఎవరండి? బాబుజీనా?
Yes, sir. సో బాపూజీ ఈజ్ ఇన్ ప్రిజన్, ఇక్కడ వరకు మనం చదువుతామండి. బట్ ద మ్యాజిక్ ఆఫ్ హిజ్ మెసేజ్ అంటే ఎవరిది? బాపూజీది. హ్యాస్ స్టోలెన్ ది హార్ట్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే నాకు ఈ ప్యాసేజ్లో నాన్ ఇంపార్టెంట్ క్లాజ్ ఏంటంటే చూడండి, నేను చెరిపేసుకుంటున్నాను. యాస్ చదువు ఇప్పుడు. Sir, Bapuji is in prison, but has stolen the hearts. But his message has stolen Has stolen the hearts. hearts. Yes, sir. ఓకేనా? అంత పెద్ద Okay, sir. వాక్యం మనకి ఏమైపోయింది ఇప్పుడు? సింపుల్ అయిపోయిందా? Yes, sir. అయిందా లేదు? Nine. ఇప్పుడు చూడండి, మెన్ అండ్ ఉమెన్ come out of their shells and become India's soldiers. నాకు అక్కర్లేంది ఏంటి? ఇది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. చదువు ఇప్పుడు స్టేట్మెంట్. యాష్ Yes, sir. చదువు ఇప్పుడు. అర్థమవుతుందన్నా మీకు? ఒక్కసారి చెప్పండి సార్. ఓకే, ఇది ఎలా పక్కన పెడదాం. యాష్ ఉన్నాడా? జశ్వంత్ ఉన్నాడా? ఉన్నాను సార్. యశ్వంత్ Yes, sir. అర్థం అవుతుందా? అంటే అర్థమైంది సార్, కానీ కొంచెం ఒకసారి మళ్ళీ చెప్పండి చూడు, సార్. ద గర్ల్ హూ ఈస్ వేరింగ్ a red dress and carrying a bunch of roses is my cousin అన్నాను. బోర్డు కనిపిస్తుంది అందరికీ? కనిపిస్తుంది సార్. ఈ స్టేట్మెంట్ లో చూడండి, మనకి సబ్జెక్ట్ ఏది? ద గర్ల్ సార్. సబ్జెక్ట్ సంబంధించిన వెర్బ్ ఏది? ఈస్. సో సబ్జెక్ట్ ని తీసుకొచ్చి మనం వెర్బ్ తోటి కలుపుతామా? అంటే Yes, sir. అర్థమైంది. ద ద గర్ల్ గర్ల్ ఈస్ ఈస్ ఎవరంట? కజిన్. ద అంటే గర్ల్ నాకు ఈ స్టేట్మెంట్ లో చెత్త ఏంటి చెప్పండి నాకు. హూ ఈస్ వేరింగ్ అ రెడ్ డ్రెస్ అండ్ క్యారింగ్ అ బంచ్ ఆఫ్ రోసెస్. ఇదంతా అనవసరమేనా నాకు? అనవసరమా కాదా? ఎస్ సార్. ఇప్పుడు చదవండి స్టేట్మెంట్. ఇదిగో, ద గర్ల్ ఈజ్ మై కజిన్. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ద పీపుల్ ఆఫ్ ఇండియా when given an opportunity will fight against corruption అన్నాను. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లోంచి కెన్ యూ టేక్ అవుట్ ది అన్నెసరీ ఇన్ఫర్మేషన్? ఎస్ సార్. చెప్పండి నాకు, ఎక్కడ స్టార్ట్ అయింది అన్నెసరీ ఇన్ఫర్మేషన్? ఇదిగో, ఆఫ్ తోటి స్టార్ట్ అయిందా? ఎస్ సార్. ఆఫ్ పక్కన ఉన్న ఎన్ని కొట్టే? ద పీపుల్ విల్ ఫైట్ అగేన్స్ట్ కరప్షన్ సార్. ఇప్పుడు దీన్ని మనం ఎలా చదవాలంటే ద పీపుల్ విల్ ఫైట్ అగేన్స్ట్ కరప్షన్ అన్నది చదువుకోవాలి. అంతే సార్. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్ లో పెద్ద రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చాడు అనుకుందాం.
మనం దాన్ని ఏం చేయాలంటే సింప్లిఫై చేసుకోవాలి. సింప్లిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి? స్టేట్మెంట్లోంచి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ తీసి పక్కనెట్టేయాలి. సో ఇప్పుడు అలాగ తీసేసి మనం ఫస్ట్ ప్యాసేజ్ చేద్దామా? ఎస్ సార్. ఇప్పుడు చదవండి అయితే. భాస్కర్ హాయ్. హాయ్ సార్. అరే హెల్త్ బాగుందా భాస్కర్ నీకు? పర్లేదు సార్ ఇప్పుడు. పర్వాలేదా? ఎస్ సార్. ఓకే, నా పేజ్ నెంబర్ 8లో రీడింగ్ కాంప్రిహెన్షన్ 6లో రీడింగ్ కాంప్రిహెన్షన్ చేస్తున్నానన్నా. ఎస్ సార్. పేజ్ నెంబర్ 6లో. ఓకే యాష్, ఎస్ సార్. can you remove the unnecessary information from the passage? ఎస్ సార్. ఏమండి నేను చెప్పనా? చెప్తున్నా. Bapuji has stolen the hearts of millions. సార్. Men and women come out of their shells and become Indian soldiers. అండర్లైన్ చేసుకుంటున్నారా? అండర్లైన్ సార్ మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి, మీ వాయిస్ బాగా బ్రేక్ అయిపోతుంది. Bapuji has stolen the hearts of Indian millions. ఎస్ సార్. Men and women come out of their shells and become Indian soldiers. ఎస్ సార్. You and I are fortunate. సార్. You and I are fortunate ఎస్ సార్. ఎస్ సార్. to take part ourselves in the great drama. To take part ourselves in this drama. వాట్ షల్ వి ప్లే ఇన్ ఇట్? What shall we play it in? If we are Indian soldiers, we have to respect India's honor. That is a sacred trust. ఎస్ సార్. That is a sacred trust. అర్థమైందండి? It is no easy matter to decide. It is no easy to decide what is right and what is not. Yes sir. తర్వాత సార్ ఒక్కసారి గ్రేట్ డ్రామా నుంచి మళ్ళీ చెప్పండి సార్ ఒక్కసారి. గ్రేట్ డ్రామా గణించానా? ఎస్ సార్. వాట్ పార్ట్ షెల్ వి ప్లే ఇన్, అది ఇంపార్టెంట్ క్లాసు. ఎస్ సార్. బికాస్ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి డెఫినెట్లీ దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఎస్ సార్. ఇండియన్ సోల్జర్స్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇండియాస్ ఆనర్. India's soldiers have to respect India's honor. Yes sir. That is a sacred trust. Yes sir. That is a sacred trust. Yes sir. It is not easy to decide what is right and what is wrong. Yes sir. Yes sir. One test Yes sir. One test to apply whenever you are in a doubt. Yes sir. Never do anything in secret. Yes sir. Never do anything in secret. Yes sir. To hide means Yes, sir. means Yes sir. you are afraid and fear is a bad thing. Yes sir. To hide means that you are afraid. Yes sir. Yes sir.
Be brave and all the rest follows. Yes, sir. ఓకే, ప్యాసేజ్ సింప్లిఫై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ప్యాసేజ్ బేస్ చేసుకుని క్వశ్చన్ చదువుదామండి. Yes, sir. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? What has stolen the hearts of India's millions? యా, వాట్ హ్యాస్ స్టోలెన్ ది హార్ట్స్ ఆఫ్ ఇండియాస్ మిలియన్స్? ఆన్సర్ ఏంటి? The magic of Bapuji's message. Bapuji's message. The right answer is Bapuji's message. Who have become India's soldiers of freedom? Sir, Who have become? అది కాదు సార్, పక్కనే రాసేమా సార్, లేకపోతే ఎక్కడ వేరే చోట రాయాలి సార్? అక్కడ టెక్స్ట్ బుక్ లో రాసేసుకోండి. ఓకే సార్. టెక్స్ట్ బుక్ లో రాసేసుకోండి. Yes, sir. Who have become India's soldiers of freedom? Men and women, sir. Men, women, and even children. Even children, yes, sir. Identify the word in the passage that means lucky. Fortunate, sir. Right option is fortunate. What is India's sacred trust? India's honor. India's honor, sir. India's yokka honor. Why should one not do things in secret? Fear is a bad thing, sir. Fear is a bad thing. Yes, sir. ఆన్సర్స్ అన్ని కరెక్ట్ వచ్చినాయా? Yes, sir. రైట్, రీడింగ్ కాంప్రహెన్షన్ 2 కి వెళ్దామా? Okay, sir. ఇప్పుడు 2 సేమ్ అలాగే పైన చేసినట్టే చేయండి. సెకండ్ పేజెస్ కూడా ఇలాగే చేయాలి సార్? సెకండ్ ప్యాసేజ్ కూడా సేమ్ అలాగేనండి. అయ్యిందా ప్యాసేజ్? నాన్న అయిందా?
అయ్యిందా అవలేదా యాష్? ఎస్ సార్. కంప్లీటెడా? ఆల్మోస్ట్ సార్. ఆల్మోస్ట్ కంప్లీటెడా? కొంచెం లాస్ట్ లో ఉంది. అరే మీకు ఇంకా చేయడం రాలేదు కదా? నేను దగ్గరుండి చెప్పనా యాష్? చెప్పనా? ఎస్ సార్. ఓకే రాసి చెప్పు నాన్న. Yes, sir. The The capitalist. capitalist system of society. రాస్తున్నాను. Okay, sir. సార్ ఇప్పుడు ప్యాసేజ్ చదవాలా సార్, లేకపోతే నేను అండర్లైన్ చేసింది చదవనా సార్? నాకు 4 లైన్స్ చెప్పు చాలు. ప్యాసేజ్ అనా సార్, లేకపోతే నేను అండర్లైన్ చేసిందా సార్? ప్యాసేజ్ లో 4 లైన్స్ చెప్పు, నేను ఎలా చేయాలో చెప్తాను నేను. ఓకే సార్. The capitalist system of society does not foster healthy relations. Does not foster Healthy relations. Among human beings, sir. Among Human beings. Okay. Full stop, sir. A few people own all the means of production. Own all the production. All the means of production, sir. Okay. All the means of production, sir. Yes, sir, all the means of production. And others, though nominally, sir, others ki do ki oka chinna hyphen undi sir. Others though Yes, nominally, few have to sell their labor under conditions imposed upon them. Imposed upon them, sir. Upon them. Full stop. Upon themselves. Them, sir, only them. Okay, only them. Okay. Sir, can you still tell, sir? Taravadi. The emphasis. Yes, sir. The emphasis of capitalism. The emphasis of capitalism. Yeah. Being on the supreme importance of material. Being on the supreme importance, sir. Importance of material wealth. Of material wealth, sir. Wealth. The intensity of its appeal. Hello. Yes, sir. Sir, can you hear me, sir? I can hear you. Yes, Is sir. to Of its appeal is to the acquisitive intensity. Acquisitive intensity, sir. Intensity. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ నుంచి మనం చెత్త తీసేద్దామా? Okay.
ఓకే యా జశ్వంత్ రెడీయా? ఫస్ట్ అసలు చెత్త ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేద్దాం. ద క్యాపిటలిస్ట్ సిస్టమ్, దిస్ ఈజ్ అన్నెసరీ, డస్ నాట్ ఫాస్టర్ ద క్యాపిటలిస్ట్ సిస్టమ్. దీనికి లింక్ కలపండి. డస్ నాట్ ఫాస్టర్ హెల్దీ రిలేషన్షిప్స్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్ అన్నది అన్నెసరీ. అంటే ఈ స్టేట్మెంట్ నుంచి తీసేసుకోదగ్గది ఏది? చూడండి ఇప్పుడు చదవండి. యాష్ Yes, sir. చదివది. Yes, sir. The capital system does not take healthy relation. సో ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ డస్ నాట్ ఫాస్టర్ హెల్దీ Does not రిలేషన్షిప్. foster healthy relation. రైట్. ఇప్పుడు లెట్ us go to the సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ నుంచి తీసేసుకోదగ్గది ఏదో చూద్దాం. A few people own A few all the people. means of production, Yes, sir. and others, though nominally few, have to sell their labor under conditions imposed upon them. So a few people own all the means, ఇది తీసేయండి, and others have to sell their labor under conditions Under imposed. conditions imposed. సో సెకండ్ స్టేట్మెంట్ నుంచి మనం ఏం చేసుకున్నాం? A few people own all the means, All the and means others and have others to sell have their to- labor. Yes, sir. ఇది కూడా తీసి పక్కనెట్టేసుకోవచ్చు నువ్వు. సరిపోయిందా? సరిపోయింది సార్. రైట్. లెట్ us go to third condition. The emphasis of Emphasis of capitalism being on the capitalism. supreme importance of material wealth. చూడండి ఏదైతే తీసేస్తున్నా చూడండి. ఏమేమి తీసాను నేను? Of capitalism being on the Ah. supreme తీశారు సార్. తీసేసి పక్కన చెత్త అంతా తీసేస్తున్నాను చూడండి. Yes, sir. The emphasis is Emphasis to the of its appeal is to the acquisitive intensity. acquisitive intensity. చూసారా నేను చెత్త అంతా తీసాను? Yes, sir. Understood, sir. సో అంత పెద్ద పారాగ్రాఫ్ మనకి రెండు సెంటెన్స్ లో మారిపోయింది. Yes, sir. Capitalist system does not foster healthy relation. Few people own all the means, and others have to sell their labor. The emphasis of its appeal is to the acquisitive intensity. సరిపోయిందా పారాగ్రాఫ్? సరిపోయింది సార్. సరిపోయింది. సో ఈ రకంగా మనం ఏం చేస్తామంటే పారాగ్రాఫ్ ని మనం షార్ట్ చేసుకోవాలి, చిన్నది చేసుకోవాలి, చిన్నది చేసుకుని చదవాలి. అర్థమైందండి? ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ మెథడ్ లో చేయండి, ప్యాసేజ్ చేయండి ఒకసారి. ఎస్ సార్. సార్ ఇంకా ఉంది సార్ ప్యాసేజ్, చేసేసి తర్వాత చెప్పండి. చేసేసి చెప్పండి నాకు. ఓకే.
అయిపోయిందా? భాస్కర్ చేస్తున్నావా? సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది భాస్కర్, వినిపిస్తుంది. వినిపిస్తుంది అన్న. సార్ చేస్తున్నాను సార్. అక్క ఏం చేస్తుందిరా భాస్కర్? అక్క తెలియదు సార్, నేను రూమ్ లో ఉన్నాను సార్. చదువుతుందా? పడుకుందా? పడుకుంది సార్. పడుకుంది సార్. ఓకే ఓకే, పడుకొని. సార్ ఫస్ట్ నుంచి కాలేజ్ ఓపెన్ అంటే కదా సార్, సెప్టెంబర్ మెసేజ్ వచ్చింది. వచ్చిందారా? సార్ మెసేజ్ వచ్చింది. ఫస్ట్ సెప్టెంబర్ నుంచి మన కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి మీరు వచ్చేద్దరు కానీ అయితే. ఎస్ సార్, 9 to 5 సార్. 9 to 5. ఓకే. 9 to 5 అంటే 9 నుంచే కదా సార్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి? కాదు, సాయంకాలం 9 నుంచి పొద్దున్న 5 వరకు. కాదు సార్, పొద్దున్న 9 నుంచి కదా సార్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, లేకపోతే 10 నుంచి స్టార్ట్ అవుతాయి సార్? 9 అంటే షార్ప్ 9. సార్ అంటే 8:30 కల్లా అలా ఉండాలి సార్ అక్కడ. 8:30 కల్లా మీరు కాలేజీలో ఉండాలి. అంటే నేను ఓకే సార్. నాన్ లోకల్ సార్, రావడానికి ఇబ్బంది అడుగుతుంది. కష్టం నాన్న. నాన్ లోకల్ మాకు చాలా మంది పిల్లలు ఉన్నారు కదా నాన్ లోకల్ నుంచి వచ్చేవాళ్ళు. అదే సార్, అందుకుని ఎన్ని గంటలకు బయలుదేరాలి అందుకుని అడుగుతున్నాను సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు జశ్వంత్ నువ్వు? యానం సార్. యానం నుంచి అంటే మైట్ బి యూ నీడ్ టు స్టార్ట్ at 7:30. ఎస్ సార్, 7:30కే సార్. 7:30 స్టార్ట్ అయితేనే కానీ 9కి రాలేవు ఇక్కడికి. ఎస్ సార్. 7:30 అంటే 5:30కి లేదు. కొంచెం కష్టపడాలండి, 2 సంవత్సరాలు కష్టపడితే ఎస్ సార్. మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు. అయిపోయిందా ఆర్సీ? అయిపోయింది నాన్న. సార్ అయిపోయింది సార్. ఓకే, నౌ లెట్ us go to the questions కి వెళ్దామా? ఎస్ సార్. క్వశ్చన్స్ Yes. చెప్పండి. సార్ చెకింగ్. Does the capital system maintain healthy relations and does not cut, sir? Does the capitalist sir. system maintain healthy relationships? No sir, answer. Answer is no. What promotes worship of economic power? Material wealth, sir. The material wealth. And Material wealth, sir. the answer is material wealth. On what basis is the division of human family done? Economics circumstances. Economic circumstances. Yes sir. What is the antonym for the word impose? Expose, sir. Impose ki expose. I think release, sir. Release. Impose. Free. Freedom. Okay Ada sir. unda freedom anna Freedom. pada akkada unda? Undi sir. The right option is freedom andi. Sir. Third one ki em chepparu sir, answer ఒకసారి చెప్పండి sir. On what basis is the division of human family done? Economic circumstances, sir. Economic circumstances. Okay sir.
So fifth question, what justifies the injustice imposed by the system? Religion, sir. The right option Religion, is sir. religion అండి. Yes, sir. ఓకేనా? పారాగ్రాఫ్ అర్థమైంది అందరికీ? అర్థమైంది సార్. Done. Now let us go to lesson 2. That is she conquered Everest. She conquered Everest లో about the author ఎవరైనా చదువుతారా? About the author ఉందా మనకి? Yes, sir. ఉంది సార్. ఓకే, అబౌట్ ది లెసన్ చదవండి ఒకసారి. యాష్, About the author లేదు సార్. అబౌట్ ది లెసన్ చదవండి. Yes, sir. Arunima Sinha. Arunima Sinha is the first female amputee and first Indian amputee to climb Everest. ఆంప్యూటీ lost అంటే her- అర్థము, ఆంప్యూటీ అంటే అర్థము అదే సార్, డిజబుల్డ్ సార్. డిజేబుల్డ్ పర్సన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఓకే, Yes, sir. Physical handicap. షీ ఈస్ ది ఫస్ట్ హ్యూమన్ ఆర్ ఉమెన్ టు కాంకర్ మౌంట్ ఎవరెస్ట్ అంటండి. భారతదేశపు నుంచి ఒక కాలు లేకుండా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ఫస్ట్ ఇండియన్ ఎవరండి? అరుణిమ అరుణిమ సిన్హా సార్. సిన్హా. దీని స్టోరీ చదివాను సార్ నేను. Yes, sir. She lost her leg but didn't lose her heart. She decided to live her life with dignity and self-respect so that people don't look at her with pity. Her memoirs, aptly titled Born Again on the Mountain, a story of losing everything and finding it back, was launched by PM Narendra Modi in December 2014. She was awarded Padma Shri, the fourth highest civilian award of India in 2015. ఓకే, After climbing the Everest, she decided to climb the highest peaks from each continent around the world. So far, she has accomplished 4: Everest in Asia, Kilimanjaro in Africa, Everest in Europe, and Kosciuszko in Australia. She runs a non-profit school, Shahid Chandrasekhar Azad Khel Academy, for underprivileged physically challenged children. ఓకే, అబౌట్ ది లెసన్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఓకే, సో ఈ లెసన్ ని మనం రేపు కంటిన్యూ చేసుకుందాం అండి. Yes, sir. రేపు క్లాస్ ఉందా మీకు? లేదు సార్, క్లాసులు లేవు సార్. రేపు క్లాసులు ఏం లేవా? టెస్ట్ సార్, రేపు టెస్ట్ ఉంది సార్. రేపు టెస్ట్ ఉందా? ఓకే, అయితే మనం ఎల్లుండి క్లాస్ కి ఈ క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా? ఓకే Yes, guys, sir. Done. that will be the end of the class. We'll meet in day after tomorrow's class. ఓకేనా? Okay, sir. ఓకే నాన్న, బాయ్. బాయ్ సార్, థ్యాంక్ యూ సార్. Thank you, sir. Bye. బాయ్ బాయ్.